నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు అయితే యూనియన్ బడ్జెట్ 2024 అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఇది 8 నెలల కాలానికి మాత్రమే ఈ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యూనియన్ బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలపైన అధిక ఇంట్రెస్ట్ చూపించి వాళ్లకు ఎక్కువ నిధులైతే కేటాయించడం జరిగిందనమాట. అలాగే కొన్ని రాష్ట్రాలకు మీడియం గా నిధులైతే కేటాయించడం జరిగింది. అయితే మరికొన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాలకైతే జీరో నిధులైతే కేటాయించడం జరిగింది. దాంట్లో ఒక ఉదాహరణగా తీసుకోవాలంటే తెలంగాణని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అలాగే ఎక్కువ నిధులు కేటాయించిన స్టేట్స్ మనం చూసుకున్నట్లయితే బీహార్ ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఈ రెండు స్టేట్లకి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ నిర్మాణం అయితే ఉందన్నమాట. సో ఈ క్యాపిటల్ నిర్మాణం కోసం వాళ్ళైతే 15,000 కోట్ల రూపాయలను అయితే ఆర్థిక సాయంగా ప్రకటించడం జరిగింది. అయితే నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత అది గ్రాంట్ అని కొందరంటే, మరి కొందరేమో అది అప్ అని అంటున్నారు అనమాట. అసలు ఇది గ్రాంటా అప్పా అనే విషయం అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దీనిపై మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే యూనియన్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలను కొందరేమో గ్రాంట్ అంటుంటే, మరి కొందరేమో ఇది గ్రాంట్ కాదు లోన్ అని మరికొందరు అయితే అంటున్నారనమాట. అసలు ఇది గ్రాంటా లోన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. దానికంటే ముందు అసలు గ్రాంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏ గ్రాంట్ ఈజ్ ఎన్ అమౌంట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్ టు ఎన్ ఇండివిజువల్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఫండ్స్ గివెన్ అండర్ ద గ్రాంట్స్ ఆర్ ఆల్మోస్ట్ నాన్ రిఫండబుల్. ఏ గ్రాంట్ ఈజ్ మేడ్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, ఫౌండేషన్ ఆర్ ట్రస్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే గ్రాంట్ అంటే ఒక నిర్దిష్ట ప్రదేశం కోసం ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకు ఇచ్చే మొత్తాన్ని గ్రాంట్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ గ్రాంట్ క్రింద ఇచ్చిన నిధులను దాదాపుగా తిరిగి ఇవ్వబడదు. ప్రభుత్వ విభాగం, కార్పొరేషన్, ఫౌండేషన్ లేదా ట్రస్టులు, లాభాపేక్ష లేని సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు లేదా వ్యక్తులకు గ్రాంట్లను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే కేంద్ర మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఇది గ్రాంటు అని చెప్తుంటే, మన ఏపీలో అపోజిషన్ పార్టీ ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ పార్టీ ఏమని చెప్తుందంటే ఇది గ్రాంట్ కాదు అప్పు అని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ప్రచారం అయితే చేసుకుంటుందన్నమాట. కేంద్రం ఇచ్చిన అప్పుకే టీడీపీ వాళ్ళు జబ్బలు చరుచుకుంటున్నారని టీడీపీపై విమర్శలు అయితే గుప్పించిందనమాట. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలైతే ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులను కూడా కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇవాళ సూర్యోదయమని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఇక పరుగులు పెడుతుందని టీడీపీ కూటమి నేతలు అయితే భావించడం జరిగింది. ఈ విషయం విన్న సామాన్య ప్రజానికం కూడా సంబరపడిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించింది 15,000 కోట్ల రూపాయలు గ్రాంటా లేదా రుణమా అని అనేది ఒక చర్చ అయితే జరుగుతుందన్నమాట. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక ప్రకటనలో వివరించడం జరిగిందనమాట. అమరావతికి కేంద్రం ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ అని టీడీపీ నేతలతో సహా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయపడుతుంటే, మరికొంతమంది అయితే కాదు ఇది అప్పు రూపంలో ఇస్తోందని, ఈ మాత్రం దానికే టీడీపీ నేతలు జబ్బలు చర్చుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు అయితే అనడం జరిగిందనమాట. మల్టీలెటరల్ ఏజెన్సీ ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవన్నమాట, అప్పులు ఇస్తాయని చాలా మంది అయితే అంటున్నారు. అయితే ఇది అప్పు అయితే బడ్జెట్ లో ఎందుకు ప్రవేశపెడతారని మరికొందరు అయితే వాదిస్తున్నారు. దీంతో అమరావతికి కేంద్రం ఇస్తామన్న 15,000 కోట్ల రూపాయలు అప్పా లేదా గ్రాంటా అనే దానిపైన చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. అయితే అదే సమయంలో మన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఈ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదు అనే సందేహాన్ని అతను వ్యక్తపరచడం జరిగింది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పులు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే మీరు గొప్పలు చెప్పుకుంటున్నారని, సంపద సృష్టిస్తామని మీరు చెప్పారు, కానీ ఇప్పుడు అప్పులైతే తెచ్చుకోవడం జరుగుతుందని
ఉందని అంబటి రాంబాబు గారు అయితే ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగిందనమాట. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయమై స్పందించడం జరిగింది. కేంద్ర అమరావతికి ప్రకటించింది రుణం కాదని, గ్రాంటేనని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనిపై స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తున్నట్లు ఆమె చెప్పారనమాట. అవసరమైతే దీనికి అదనపు నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని ఆమె చెప్పడం జరిగింది. అమరావతి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రపంచ బ్యాంకు ఇస్తుందా, కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది మేము తర్వాత చూస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా నాబార్డుకు చెల్లిస్తుందో అలాగే రాజధాని నిర్మాణ విషయంలో కూడా కేంద్రమే సహకరించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో అమరావతికి ఇప్పించే 15,000 కోట్ల రూపాయలను కూడా కేంద్రమే చెల్లిస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారన్నమాట. మనం ఈ వీడియో మొదట్లో చదువుకున్నాం కదా, గ్రాంట్ అంటే ఏంటనేది. గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వబడినది అనమాట. అంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. మన కేంద్రం ఇచ్చిన 15,000 crores అయితే తిరిగి ఇవ్వబడదు అనమాట. ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా కట్టుకోవాలంటే అది కేంద్రమే తిరిగి చెల్లిస్తుందన్నమాట. సో మన రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఇవే కాకుండా పోలవరం నిర్మాణానికి సత్వర నిధులు అందిస్తామని, అలాగే ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి కేంద్రం ఉందని నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం నీళ్లు, రోడ్లు, రైల్వేలు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని, ఆ వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. పూర్వోదయ పథకం ద్వారా బీహారు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులు అయితే ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే విశాఖ, చెన్నై, వరోకల్లు, బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి బహుళ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రుణాలు ఇస్తామని స్పష్టం చేయడం జరిగింది. విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేకమైన సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని ప్రకటించారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లలో నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్లలో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లలో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈ 2 సార్లు కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది. ఏపీకి సాయం చేయాలని కోరడం జరిగింది. అలాగే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని, అమరావతి, పోలవరంకు నిధులు ఎక్కువగా కేటాయించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. కేంద్రం కూడా 2024 బడ్జెట్ లో రాజధాని అమరావతికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని చాలా మంది అయితే అనుకుంటున్నారు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.